ఇక గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పిన అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి దాదాపు 50,000 గణేష్ నిమజ్జనాలు జరుగుతాయంటూ కూడా అంచనా ఇస్తున్నారు. సో ప్రజెంట్ ఏ విధంగా నడుస్తుంది, ఎలా నిమజ్జనాలు జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి ఉంది. ఇక ఉదయం నుంచి కూడా ఏదైతే సాగర తీరానికి సంబంధించి కూడా గణనాథులంతా చేరుకుంటున్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇక రద్దీకి సంబంధించి కూడా ఇప్పుడు కూడా పూర్తిగా ఏదైతే సాగర తీరానికి కూడా భారీ గణనాథులు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం ఖైరతాబాద్ బడా గణేశం సంబంధించి నిమజ్జనం తర్వాత ఇప్పుడు ప్రధానంగా అసోసియేషన్ సంబంధించి ఇప్పుడు కాలనీలో వివిధ రూపాల్లో నిలుపుతున్న విగ్రహాలకు సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన భారీ విగ్రహాలు ఎంజే మార్కెట్ నుంచి సాగర్ తీరానికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా అంటే వివిధ రూపాలకు సంబంధించి కూడా ఈ భారీ గణనాథులు తరలి వెళ్తున్న పరిస్థితులు వేలాది దీన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో కూడా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కూల్ వెదర్ ఏర్పడ్డ తర్వాత ఒక వేల సంఖ్యలో కూడా తిలకించేందుకు వస్తా ఉన్నారు. ప్రస్తుతం ఎంజిఎం మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రద్దీగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక వివిధ రూపాల్లో కూడా ప్రధానంగా ఏదైతే స్పెషల్ అట్రాక్షన్ గా సంబంధించి కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వినాయకుడు స్పెషల్ అట్రాక్షన్ గా ఎంజే మార్కెట్ లో నిలుస్తా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడైతే ట్యాంక్ బండ్ వద్ద ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపు 40 గంటల పాటు ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఎంజే మార్కెట్ నుంచి ఏదైతే సాగర్ హుసేన్ సాగర్ కి మరికాసేపట్లో చేరుకొని ఉన్న బాలాపూర్ గణనాథ్ మరికాసేపట్లో చేరుకొని ఉన్నారు. అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా మరికాసేపట్లో బాలాపూర్ గణనాథుడు కంకమ్మ చెంతకు చేరబోతున్న నేపథ్యం ఉన్నది. పూర్తిగా ఉదయం నుంచి కూడా కోలాహలంగా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. వైపు దాదాపుగా 75కు సంబంధించిన చెరువులలో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నలుమూలలకు సంబంధించి కూడా చెరువులు ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా బేబీ పౌండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నిమజ్జనాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ముంబై తర్వాత హైదరాబాద్ లో సంబంధించి కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. దీనికి పిలిపించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలంతా కూడా వేలాది సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసుల భద్రతా నిఘా నీరులో కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా సీటీఎల్స్ కి సంబంధించి కూడా స్పెషల్ గా సీటీఎల్స్ ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా భక్తి పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డ్రోన్ కెమెరాల నిఘా నీరులకు సంబంధించి కూడా పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యం అనేది ఇక్కడ ఎవరైతే తిలకించేందుకు వచ్చిన సంబంధించిన భక్తులు కావచ్చు, జనాలకు సంబంధించి కూడా వైపు అన్ని శాఖల సమన్వయం సంబంధించి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, అలాగే విద్యుత్ శాఖ కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా పోలీస్ శాఖ, ఫైర్ శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కావచ్చు, వసతులకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇంకా ఇప్పటికైతే ఎంజే మార్కెట్ అంటే దాదాపుగా ఓల్డ్ సిటీ నుంచి అయితే బాలాపూర్ గణనాథుని కూడా నిమజ్జనం అనేది అతి కొద్ది త్వరలో పూర్తవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు చార్మినార్ వరకు కూడా బాలాపూర్ వినాయకుడు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఎక్కడున్నారు, అదేవిధంగా యాత్ర ఏ విధంగా జరుగుతుంది? దాదాపు రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో బాలాపూర్ యొక్క లడ్డు 33 లక్షల పైచిలుకు పలికింది. సో ఎలా ఉంది బాలాపూర్ అప్డేట్స్ ఏంటి, గణేష్ అప్డేట్స్ ఏంటి అసలు? రైట్, బాలాపూర్ గణనాథుకు సంబంధించి కూడా గంట క్రితమే ఎంజే మార్కెట్ నుంచి సాగర తీరానికి చేరుకోబోతున్న నేపథ్యం ఉంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి సంబంధించి కూడా బాలాపూర్ గణనాథులు చేరుకున్నారు. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ కి సంబంధించి కూడా బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు కావచ్చు, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఏర్పాట్లు ఏమైనా కొనసాగుతా ఉన్నాయి. ఇక ముఖ్యంగా బాడా గణేష్ సంబంధించిన ఖైరతాబాద్ బాడా గణేష్ సంబంధించి కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనమైంది. ఇక ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసు నిఘా నీడలో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా బాలాపూర్ గణనాథు తర్వాత ఇంకా చాలా వరకు దాదాపు ఇప్పటికే మొన్న నుంచి కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 2 లక్షలకు పైగా ఏదైతే
కూడా నిమజ్జనం చేయడం జరిగింది. ఇక మరో 50,000కు పైగా కూడా విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి దాదాపు 40 గంటల పాటు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. స్పెషల్ గా 28 స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. బడా గణేష్ కు సంబంధించి కూడా ట్రైన్ నెంబర్ 4 వద్ద కూడా నిమజ్జనం చేయడం జరిగింది. ఇక దాంతో పాటుగా ఎక్కడ పాయింట్స్ సంబంధించిన ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే డైవర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రద్దీ పెరుగుతా ఉంది కాబట్టి ఇంకా ఏదైతే విగ్రహాలకు సంబంధించి కూడా నిమజ్జనాన్ని తీసుకెళ్లేందుకు సాగర తీరానికి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో అన్ని సంబంధించి కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ కోర్టుకి సంబంధించి కూడా ఇక్కడ బ్లాక్ చేయడం జరిగింది. అఫ్జల్గంజ్ సంబంధించి కూడా పూర్తిగా విగ్రహాలను తీసుకొచ్చే వారికి అనుమతిస్తున్న పరిస్థితి. మరోవైపు బస్సుకు సంబంధించి చేయడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా డైవర్ట్ చేయడం జిల్లాకి సంబంధించిన బస్సులు సంబంధించి కూడా పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.